మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొంచున్నానండి. మరి దేవుని కన్నులు మనల్ని పరిశీలిస్తూ ఉంటాయి అనేది మరి మాట్లాడుకుంటూ ఉంటాము. అలాగనే ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి కాబట్టి సరిదిద్దుకుంటూ ఉంటాము. మరి ఆయన మనల్ని వ్యక్తిగతముగా నే కాకుండా మరి ఆయన సమూహముగా అంటే ఇద్దరుగా, ముగ్గురుగా కూడి ఎలా ఉన్నారు, అలాగనే ఒక గ్రూప్ అంటారు. అంటే ఒక సమూహముగా ఆ చిన్న మంద అని పిలుస్తూ ఉంటారు. అవునా? అలాగనే మరి పెద్దగా మరి కొంత అంటే పెద్ద సమూహముగా అంటే ఇప్పుడు మండలంగా తీసుకోండి. లేకపోతే ఒక జిల్లా వారీగా, ఒక రాష్ట్రముగా, అలాగనే మరి దేశముగా, అలాగనే మరి అన్ని దేశములు కూడా ఎలా ఉన్నాయి అనేది దేవుడు మరి ఆయన మహాజ్ఞాని కాబట్టి మరి ఆయన కన్నులు ప్రతిదీ పరిశీలిస్తున్నవి అనేది చూచుకున్నప్పుడు మరి దేశము ఎలా ఉంది అనేది చూచుకుంటూ మరి దేవుడు ఒకసారి మరి హోషేయ గ్రంథము 4లో దేశాన్ని పరిశీలిస్తున్నప్పుడు దేవుడు మరి ఎంతమంది మరి అంటే నిత్యము ఆ బలులు అర్పణలు ఇప్పుడు ఆయన కోరట్లేదు, అవునా? కానీ ఎంతమంది ఆయన సత్యమును, ఆయన కనికరమును, దేవుని గురించిన జ్ఞానమును కోరుకుంటున్నాము అని చూస్తారు. దానిని బట్టి ఆయన ఆ దేశం అంతటిని కూడా ఆయన దీవిస్తారనమాట. దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అంటారు. అలాగనే మరి అందరూ కూడా మరి పశ్చాత్తాపం పొందినప్పుడు, అందరి హృదయాలను ఆయన చూచినప్పుడు కలిసి ఐక్యతగా పశ్చాత్తాపము, ఐక్యతగా ఒక నిర్ణయము, ఐక్యత యందు ఒక మార్పును కోరుకోవటం, ఐక్యత యందు ఇదిగో మేము వాటిని వదిలివేస్తున్నాము, ఆ పనికిరాని వాటిని అనేది ఆయన చూచినప్పుడు ఆయన మనసు ఎంతో ఉల్లసిస్తుంది. అట్లాగనే మరి ఆయన సత్యమును పక్కకు పెట్టివేసి లోకములో మరి దేన్ని పడితే దాన్ని ప్రేమించటమే అది అంటే ఆయనకి నచ్చదనమాట. అంటే ఏంటంటే ఆయన సత్యము అనేది మనం ఎప్పుడు కూడా దానిలో ఉన్న ఆ కనికరమును మరి ఎప్పుడు కలిగి ఉండాలని దేవుడు అభిలాషిస్తూ ఉంటారు. అలాగనే మరి ఆ సత్యము, కనికరము మరి దేవుడు చూచినప్పుడు ఆ దేశంలో లేదనుకోండి, దాని వలన మరి ఎంతటి అంటే దేవుడు ఆశీర్వాదమే దేశం కోల్పోతూ ఉంటుందన్నమాట. అంటే ఈ ఐక్యత అనేది లేదు, ఈ అందరూ కలిసి కూడికగా ఒక సత్యమును వెంబడించటము అనేది లేదు, ఒక ప్రేమ మార్గం తెలియదు, ఒక జీవ మార్గం తెలియదు. కానీ లోకంలో స్థిరపడటానికి, లోకంలో ఈ శరీరాశలను బట్టి, భౌతిక ఆశలను బట్టి ఎక్కువగా లాలసగా అంటే వాటి యందు ఎక్కువగా డిజైర్ అంటారు, డిలైట్స్ అంటారు. అంటే ఏంటంటే వాటి యందు ఎక్కువగా మనసు పెట్టి మరి మనము ఆయన సత్యమును దూరం చేసుకుంటూ బ్రతికి వ్యర్థముగా ఉంటుంది. అంటే ఏంటంటే ఉంటాము అందరం, అలాగనే మరి అందరం కూడా నశిస్తూ ఉంటాం. అలా కాకుండా దేవుడికి ప్రియముగా ఉండాలంటే మరి అయ్యా దేశమును దీవించు అని మరి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. దేశమును దీవించాలంటే మరి దేశ ప్రజలు మరి ఏ విధంగా ఉన్నారు అని దేవుడు మరి చూస్తే మరి మనము ఈ ముందు అవి ఆయన చూసినప్పుడు ఏమి కనిపిస్తున్నాయి అనేది మనకు తెలిస్తే వాటిని మనం సరిదిద్దుకోవచ్చు, అవునా? కాబట్టి మరి హోషేయ గ్రంథం 4లో చూడండి, యెహోవా మాట ఆలకించుడి. ఎవరు? ఇజ్రాయేలీలు వారు రారా అంటే ఆత్మ సంబంధమైన ఈ అంటే అన్వేషించేవారు, ఆలకించువారు, వారిని ప్రత్యేకంగా పిలుస్తున్నారనమాట. సత్యమును, కనికరమును, దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వాద్యం ఆడుచున్నాడంట. కొంతమంది వాద్యం ఆడుతూ ఉంటారు. అంటే ఏంటంటే ఇళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాను చూడండి. సపోజ్ ఇప్పుడు మా తమ్ముడు ఒకటి ఏదన్నా నచ్చకపోతే ఒక దాని గురించి ఆర్గ్యుమెంట్ అంటే ఎందుకు అనే దాంట్లో ఆ దినమంతా కూడా అది తీసుకొని వచ్చి ఆ విషయాన్ని తీసుకొని వచ్చి
వాద్యం అంటే దాంట్లో ఊరికనే పోరాటంగా ఉంటదనమాట. ఎందుకని శాంతి లేకుండా ఇంక అదే విషయం రిపీట్ అంటే ఎప్పుడు కూడా దాన్నే తీసుకొని వస్తూ మాట్లాడుతూ హ్మ్, ఉంటాడు అని మొన్న ఎవరో ఒక సిస్టర్ చెప్తున్నారనమాట. అంటే ఆ దాంతోటి ఏమవుతదంటే ఇంట్లో శాంతి లేదు. ఊరికనే ఇంక అదే విషయం, అదే విషయం, అదే విషయం గురించని. కాబట్టి మరి మన దేవుడు హ్మ్, ఈ దేశం ఇలా ప్రపంచం ఇలా ఈ దేశంలో ఈ నివాసులందరూ గూడా మరి ఆయన సత్యమును, కనికరమును పోలి నడుచుకోనప్పుడు ఆయన దేశం మొత్తం నివాసులతోటి వాద్యం ఆడారనుకోండి. ఇక మనకి సుఖమేముంది? ఇప్పుడు ఒక్క మనిషి ఇంట్లో సరిగా లేక ఊరికనే గొడవ, ఊరికనే శాంతి లేకుండా, ఊరికనే అదే విషయము తీసుకొని వచ్చి అదెందుకు చేసావు? ఇదెందుకు చేసావు? అదెందుకు చేయలేదు? ఆ కూర చేయలేదేంటి? ఈ కూర చేయలేదేంటి? నేను వెళ్తా ఉంటే అదిగో నీళ్ళు పెట్టలేదేంటి? లేకపోతే ఇదిగో ఎందుకు వండలేదు? ఎందుకు మరి ఆ సమయానికి పెట్టలేదు? అయ్యో నా షూస్ ఏవి? మరి సాక్సులేవి? లేకపోతే బ్యాగ్ ఏది? ఇలా ఏదైనా విషయంతోటి ఇంట్లో ఆ శాంతి లేకుండా చేసుకోవచ్చు. అవునా? కొంతమంది మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఎందుకంటే అది నచ్చనప్పుడు, అది సరిగా అనుకూలంగా లేనప్పుడు ఆ వాదన అనే దాంట్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. మరి దేవుడండి మరి మనందరినీ కూడా దేశాలుగా ఏర్పరచుకొని ఆయన దేశాలకు ఆ సరిహద్దులు ఏర్పరిచి అందులో ఆయన ఆ దేశానికి ఆ భాషలు, సంస్కృతులు, ఆ జ్ఞానము అక్కడ మరి ప్రత్యేకమైన మరి నదులంటారు ప్రకృతిని కూడా ఈ దేశంలో ఉన్నట్లు అక్కడ ఉండవు. అక్కడ వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తే ఇలా అలా ఎన్నో ఆయన జ్ఞానమును ప్రతి ఒక్క దేశంలో కూడా, ప్రతి ఒక్క ప్రజల్లో కూడా, ప్రతి ఒక్క ప్రాంతాల్లో సంస్కృతుల ద్వారా ఎన్నో విధములుగా ఆయన వాటిని ఏర్పరిచినప్పుడు మరి అందులో మనము ఆయన్ని బట్టి నడుచుకోకపోతే అది ఆయనకి ఎలా ఉంటుందంటే ఇది నేను ఏర్పరచుకున్నదేనా ఏంటి వీళ్ళు నా అసలు సత్యాన్ని మర్చిపోయి కనికరాన్ని మర్చిపోయి ఎందుకు నివసిస్తున్నారు ఎందుకు ఏర్పరచుకున్నానని మరి నోవా సమయంలో కూడా దేవుడు సంతాపపడ్డారని కూడా మనం వింటూ ఉంటాం. ఎందుకంటే ఆయన సమూహములుగా చూచినప్పుడు ఒక్కరినిగా ఆయన కాకుండా మనం అందరం కూడా ఐక్యతలో ఆ సత్యమును వెంబడించటము, దేవుడి జ్ఞానమును కోరుకోవటము ఆయన ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటారు. చూస్తే ఇప్పుడు చూడండి ఆ దేశం నివాసులతో ఏమని వాద్యమాడుతున్నారంట, అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యిందంట. అంటే రెగ్యులర్గా అంటే ఇంక ఇదే క్రమముగా అయిపోతూ ఉంది. జనులు కన్నం వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశం ప్రలాపించుచున్నది. దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి. ఒకడు మరి ఒకరితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకరిని గద్దించినను కార్యం కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. కాబట్టి పగలు నీవు కూలుదు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. అలాగా మరి నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అని చెప్పేసి మరి చూడండి దేవుడు ఏమంటున్నారంటే మనము నశించటానికి దేవుడు జ్ఞానము లేకంట. అంటే అది ఎందులో ఉంది అనేది మరలా ముందుకు వెళ్ళి చూస్తే సత్యమును, కనికరమును, దేవుని జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి అంటే ఆ దేవుని జ్ఞానమునకు మరి ప్రధాన అంశములు చూడండి ఆ సత్యము, కనికరం. కాబట్టి మరి అవి లేనప్పుడు ఆయన ఆ దేశవాసులతోటి వాచ్యం ఆడుచూ ఉంటారంట. ఆయన చూసినప్పుడు మీరంతా అబద్ధాలు, మీరంతా కూడా ఇదిగో నరహత్యలు చేసుకోవటం, దొంగిలించుకోవటం, ఒకరిది ఒకరు కూల్చివేసుకోవటం, ఒకరిది ఒకరు ఆశించుకోవటం, కన్నాలు వేసుకోవటం, మానకుండా నరహత్యలు చేసుకోవటం, వీటితోటే దేశం ప్రలాపించుచున్నది అని చూస్తూ ఉన్నప్పుడు మరి మనం మరి దేవునితోటి మర్రవి చేసుకోవటానికి మరి ముందుగా మనము ప్రతి ఒక్కరం వ్యక్తిగతంగా కూడా మరి పరిశీలించుకొని అయ్యా మరి నాయందు, ఆ తర్వాత మాయందు, ఆ తర్వాత మా ప్రాంతమునందు, ఆ తర్వాత మా యొక్క రాష్ట్రమునందు, ఆ తర్వాత మా యొక్క దేశమునందు దేవా నీ యొక్క సత్యమును అపారముగా నాయన నిలువని నాయన ప్రభువా మా హృదయ
హృదయాలు నీ సత్యమును నాయన ప్రభా, కనికరమును నాయన ప్రభా, అన్నిటికంటే మించి కోరుకునే వారంగా నాయన దీవించుము నాయన. ఎందుకంటే తండ్రి ప్రభా, దేవా, వాటి యందు నాయన మా యొక్క ఆశీర్వాదం, నీ యందు నుంచి మా ఆశీర్వాదం ఇమిడి ఉంది తండ్రి ప్రభా. ఒకరిని ఒకరం మేము సత్యములో నాయన ప్రేమించుకోవటంలో, ఒకరి ఎడల ఒకరం మేము కనికరము చూపించుకోవటంలో దేవా, నీ యొక్క జ్ఞానము మా యందు నాయన అయ్యా విరివిగా దొరుకుతుంది నాయన ప్రభా. అయ్యా ఆ జ్ఞానం మాకు నాయన ప్రభా ఆశీర్వాదం అవుతుంది నాయన. మా దేశాలకు, మా ప్రాంతాలకు, మా యొక్క పట్టణాలకు, మా యొక్క కుటుంబాలకు, మా యొక్క వ్యక్తిగతముగా మా యొక్క హృదయాలకు కూడా తండ్రి నిరంతరము సమాధానం దొరుకుతుంది తండ్రి. నిరంతరము కూడా శాంతి దొరుకుతుంది నాయన. నిరంతరము మేము నాయన అభివృద్ధి పొందుతాం నాయన. మేము పెట్టే ప్రతి ఆలోచన కూడా అది మీరు ఆశీర్వాదకరంగా మారుస్తారు తండ్రి. కాబట్టి మరి మేమందరం కూడా నాయన నిరంతరము నీ సత్యమును, కనికరమును కోరుకొని నాయన నీ జ్ఞానము ఇమిడి ఉన్న అయ్యా తండ్రి, అయ్యా ఆ యొక్క ఆశీర్వాదమును కోరుకొంచున్నాము తండ్రి. అయ్యా మాకు ఆ జ్ఞానమును దయచేయి నాయన. నీ యందు భయమును దయచేయి నాయన. నీ యందు ఉన్న నాయన ప్రభా తండ్రి ఆ సత్యములో ఉన్న ప్రేమ నాయన, నీతి, సమాధానం, పరిశుద్ధత అన్నీ కూడా నాయన ప్రభా అయ్యా మంచితనం, ఆశ, నిగ్రహము తండ్రి మా అందరికీ కూడా కలుగును గాక మా తండ్రి. దేవా నాయన మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. క్షమించండి నాయన. అయ్యా వ్యక్తిగత స్వార్థములతో కానీ అసత్యమును అయ్యా ప్రచారం చేసే వారిగా మా నడకలను ఏమన్నా మేము నాయన అయ్యా తండ్రి నడిచామేమో దేవా, మా ప్రాంతాలను అయ్యా, మా యొక్క రాష్ట్రాలను, మా దేశమును నాయన అయ్యా తండ్రి ప్రభా నాశనమునకు నాయన ప్రభా తండ్రి మా ఆలోచనలే కారణమేమో తండ్రి. మమ్మల్ని క్షమించండి నాయన. పశ్చాత్తాప హృదయములతోటి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. అయ్యా తండ్రి నిన్ను తప్ప, నీ సత్యమును తప్ప దేవా నాయన ఇంకా వేటి యందు కూడా అభిలాషను మా యందు నుంచి తొలగించండి అయ్యా. భ్రష్ట మనస్సు నుంచి నాయన బయటకు తీసుకురము నాయన ప్రభా. అనురాగముతోటి, ఆప్యాయతతోటి, ఏ భేదములు లేకుండా, అసూయ కానీ అయ్యా, కక్షలు కానీ, కమతములు కానీ రాకుండా అయ్యా మమ్మల్ని దీవించండి తండ్రి ప్రభా. మరల కూడా నీ యొక్క నాయన అయ్యా ఏ ఊహతోటి, ఏ జ్ఞానముతోటి, ఏ కృపతోటి, ఏ కనికరముతోటి క్రీస్తునందు మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నావో ఆ విధముగా నాయన ప్రభా మరల కూడా ఈ లోకము నీతి యందు అయ్యా స్థాపింపబడునుగాక దేవా. మా పశ్చాత్తాప హృదయములను నాయన ప్రభా మేమందరం కూడా తండ్రి అయ్యా నీ పాదముల చెంత చేర్చి ప్రలాపించుచున్నాము నాయన. అయ్యా తండ్రి మమ్మల్ని క్షమించమని అయ్యా తండ్రి అయ్యా మరల కూడా అయ్యా తండ్రి ప్రభా సమస్త లోకమునకు అయ్యా ప్రత్యేకంగా ఒక్కొక్క దేశమునకు అయ్యా, ఒక్కొక్క ప్రాంతమునకు, ఒక్కొక్క కుటుంబమునకు అయ్యా, ఒక్కొక్క హృదయములకు అయ్యా, ఒక్కొక్క జీవితములకు తండ్రి ప్రభా మీ శాంతి, సమాధానములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి మనము వ్యక్తి అంటే ఒక దేశము అని అంటే దేశమంతా ఇలా నాశనం అంటే చూస్తూ ఉన్నప్పుడు, ఎక్కువ విషయాల్లో ఏం జరుగుతున్నాయో చూస్తూ ఉన్నప్పుడు మనము వ్యక్తిగా అనంటే ఇదిగో నాకు ఇది ఇవ్వు, నాకు అనే మొట్టమొదటి ప్రాముఖ్యం మనం వ్యక్తిగా కాకుండా ముందు నాయన దేశము అంటే ఈ లోకము, దేశము అలా మనము ప్రార్థించుకున్నప్పుడు మన ఫస్ట్ మన అంటే ప్రాముఖ్యత కలిగిన అంశాలను అలా పక్కకు ఉంచి మరి దేశము సౌభాగ్యమును గురించి ప్రార్థించుకున్నప్పుడు, దేశపు మంచితనమును గురించి, దేశం యొక్క మార్పును గురించి కోరుకున్నప్పుడు దేవుడు మరి సంతోషపడతారని మరి ఆశిద్దామండి. దేవుడు మనందరికీ కూడా రాబోయే కాలంలో మరి ప్రతి దేశమును, సమస్త లోకమును మరి దీవించి ఆశీర్వదించునుగాక అని మరి ఎంతో ప్రియముగా కోరుకొంచు మరి మీ అందరి యొద్ద మరి సెలవు తీసుకొంచు మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో మీ రచిత.